ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అనుదిన వాగ్దాన కార్యక్రమం చూస్తూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు. అనుదిన వాగ్దాన కార్యక్రమం మీకు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉందని నమ్ముతూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమం చూస్తున్న మీరు కూడా మాతో కలిసి దేవుని పనిచేసే అవకాశం ప్రవహిస్తూ ఉన్నారు. ఎలాగనంటే ఈ వాగ్దానాన్ని చూస్తున్న మీరు తప్పకుండా ఒక్కొక్కరు ఒక 5 మందికైనా తప్పకుండా షేర్ చేయండి. మీరు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా ఇంకొన్ని వందల మందికి ఈ ఒక అనుదిన వాగ్దాన కార్యక్రమం ఆశీర్వాదకరంగా మారుతుంది. తద్వారా మీరు చేసిన దేవుని పనిని బట్టి దేవుని దగ్గర మీకు ప్రతిఫలం అనుగ్రహించబడుతుంది. దేవుని పని చేసి దీవించబడటం గొప్ప లాభసాధకం కదండి. కాబట్టి దయచేసి మీరు మాత్రమే చూసి ఊరుకోకుండా ఈ కార్యక్రమాలు లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నూతనంగా ఈ వాగ్దాన కార్యక్రమం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా హోప్ చర్చ్ రాజమండ్రి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా చూద్దాం. కీర్తనలు 108:13 వచనాన్ని మనం గనక చూస్తే, దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించదము, మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్న మాట, మీ శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. ఎందుకనంటే మీరు పనిచేసే చోట కావచ్చు, చదువుకునే దగ్గర కావచ్చు, మీ ఇంటి దగ్గర, మీ చుట్టుపక్కల, మీరు వ్యాపారం చేసే చోట, మరి ప్రతి మనిషికి ఏదో ఒక చోట శత్రువులు అనేవాళ్ళు ఉంటానే ఉంటారండి ఖచ్చితంగా. ఎందుకంటే మీ ఎదుగుదలను, మీ యొక్క ఆశీర్వాదాన్ని, మీ సమృద్ధిని చూసి ఓర్చుకోలేక మరి అసూయపడుతూ ఒక శత్రుభావాన్ని కలిగి మీ దగ్గర ప్రవర్తించే వ్యక్తులు సమాజంలో లేకపోలేరు. అయితే పగ తీర్చుకొనుట మన పని కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకనంటే మీ శత్రువులను మీరు దేవునికి అప్పగించి, ప్రభువా ఇదిగో వీరు నా జీవితంలో మరి ఎంతో ఆటంకంగా ఉంటా ఉన్నారు, వీరి వల్ల నేను ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, వారి మనస్సును మార్చి వారిని నాకు అనుకూలంగా మార్చండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే తప్పకుండా మీ శత్రువుని, ఒకవేళ అపవాది మీ ప్రధాన శత్రువుడు అయితే అపవాదిని అణిచివేయగలిగిన శక్తిమంతుడు మన యేసయ్య. కనుక మీ శత్రువైన అపవాదిని ఆయన అణిచివేయినట్లుగా మీ పరిస్థితులను దేవునికి అప్పగించండి. ఎందుకనంటే మనము అందరికీ నచ్చాలి అనే రూల్ ఏమీ లేదు. మన జీవితంలో, మన ప్రయాణంలో ఉన్నప్పుడు, మన యొక్క జీవితం ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ఆయా పరిస్థితుల్లో అనేక మంది వ్యతిరేకతలు లేవనెత్తబడవచ్చు. అయితే వారందరిని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడే ఎక్కడ ఎవరిని ఎలా సరిచేయాలో సరిచేసి నీ మీదకి లేచిన శత్రువులందరినీ అణిచివేసి నీ పక్షంగా దేవుడు నిలుచుండి సూర కార్యములు జరిగించుచు నీ జీవితంలో నీకు జయం అనుగ్రహించి వాడే ఉంటూ ఉన్నాడు. అట్టి కృపాభాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదానికి కారణభూతుడు వగు ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవే ప్రభువా. మీరు ఈ దినాన మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానము కొరకే స్తుతులు స్తోత్రాలు. మా శత్రువులను అణిచివేయగల శక్తిమంతుడు నీవే గనుక మా జీవితాల్లో, కుటుంబంలో మేము పోరాడుతూ ఉన్న సాతాను శక్తులను, సాతాను శత్రువులను అణిచివేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు వ్యతిరేకంగా రూపబడిన ప్రతి ఆయుధమును యేసు నామములో విర్రగొట్టండి. పరిశుద్ధాత్మదేవ, నీ బిడ్డలను బలపరచండి. వారి వారి పనుల్లో, వారి ఆధ్యాత్మిక జీవితంలో, వారి యొక్క భవిష్యత్తు, వారి కుటుంబ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సాతాను చీకటి క్రియలు యేసు నామములో లయపరచబడును గాక. తండ్రి, ఎక్కడెక్కడ ఎవరెవరు వ్యాధిగ్రస్తులై ఉన్నారో, ఈ వాగ్దాన కార్యక్రమంలో ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న వారు ఎవరు బలహీనులై ఉన్నారో వారికి యేసు నామములో శీఘ్రమే స్వస్థత కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. నీ గొప్ప మేలును వారికి అనుగ్రహించి మహిమ పొందుకొని ఈ దినదీవెనలతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన యొక్క వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.